ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది ఐటీ విద్యార్థుల కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ లైన్మెన్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం వీడియోస్ అనేది చేయజరుగుతుంది. సో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మ్యాగ్నెటిజము, అయస్కాంత తత్వం గురించి మనం చెప్పుకున్నట్టయితే మనం కొన్ని ఫండమెంటల్ డెఫినేషన్స్ మనం చెప్పుకుంటే ఫ్రెండ్స్, సో మెయిన్ డెఫినేషన్స్ మనం కొంచెం చెప్పుకొని ట్రై చేద్దాము. సో ఒకటి మ్యాగ్నెటిక్ పోల్. సో మ్యాగ్నెటిక్ పోల్ అంటే ఏంటి? దీన్ని మనం తెలుగులో ధ్రువము అంటాము. సో మ్యాగ్నెటిక్ పోల్ అంటే ఏంటంటే ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం అట్రాక్షన్ ఆఫ్ పవర్. సో పాయింట్ ఆఫ్ maximum attraction of power in a magnet. సో ఒక మ్యాగ్నెట్లో అత్యధిక ఆకర్షణ శక్తి ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్ని మనం పోల్ అంటాం ఫ్రెండ్స్. సపోజ్ మనం ఇది ఒక మ్యాగ్నెట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఏదైనా పిన్ కానీ పిన్నిస్ కానీ ఏదైనా మనం మేక్ కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఇక్కడ కానీ ఎత్తుక్కుంటుంది ఫ్రెండ్స్. సో ద పోల్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఎట్ విచ్ ద మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ దేర్. సో ఒక అయస్కాంతంలో అత్యధిక ఆకర్షణ శక్తి కలిగినటువంటి బిందువుని మనం పోల్ అని చెప్తాము. దాన్ని మనం ఇంగ్లీష్లో, తెలుగులో ధ్రువము అంటాము. సో ప్రతి అయస్కాంతంలో రెండు ధ్రువాలు ఉంటాయి ఫ్రెండ్స్, నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. సో ఏ మ్యాగ్నెట్ హ్యాస్ టూ పోల్స్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ప్రతి అయస్కాంతానికి, ప్రతి మ్యాగ్నెట్ టూ పోల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి నార్త్ పోల్, రెండోది సౌత్ పోల్. సో ప్రతి అయస్కాంతానికి రెండు పోల్స్ ఉంటాయి, ఒకటి నార్త్ పోల్, రెండో సౌత్ పోల్. సో ఉత్తర దక్షిణ ధ్రువాలు అంటాము. సో మ్యాగ్నెటిక్ యాక్సిస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మ్యాగ్నెటిక్ యాక్సిస్. సో మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటే ఏంటంటే a straight line passing through the poles of a magnet is called magnetic axis. సో ఇక్కడ మ్యాగ్నెట్ అనమాట. ఈ మ్యాగ్నెట్లోంచి మనకి స్ట్రైట్ లైన్ కనుక గీస్తే, ఈ పోల్స్ నుంచి ట్రావెల్ అవుతున్నట్టుగా ఒక లైన్ కనుక గీస్తే దాన్నే మనం మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటాం. సో మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్ passing through magnet poles. పాసింగ్ త్రూ మ్యాగ్నెటిక్ పోల్స్ అనమాట. సో మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ గీసినట్టయితే దాన్ని మనం మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటాము. ఈ విధంగా ఉంటుంది మనకి మ్యాగ్నెటిక్ యాక్సిస్. దీన్నే అయస్కాంత అక్షము అంటారు. ఓకే, సో అయస్కాంత అక్షము అంటారు. తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. Magnetic lines of force. Magnetic lines of force. దీన్ని మనం తెలుగులో అయస్కాంత బల రేఖలు అంటారు. సో అయస్కాంత బల రేఖలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి కనుక మనం చూస్తే ఫ్రెండ్స్, మనకి సింబాలిక్గా ఈ విధంగా మనకి ఉంటాయి ఫ్రెండ్స్ అయస్కాంత బలరేఖలు అనేవి. ఇది ఒక అయస్కాంతం అనుకుంటే దీనికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. సో అయస్కాంతానికి ఎప్పుడు కూడా బయట వైపు బలరేఖలు అనేవి ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యారో మార్క్ అనేది ఈ విధంగా మనం వేస్తాము. యారో మార్క్ పొరపాటు కూడా తప్పేయకూడదు. అయస్కాంత బలరేఖలు ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి బయట వైపు అయితే. అదే లోపల వైపు అయితే కనుక మనకి సౌత్ నుంచి నార్త్కి వస్తాయి. ఓకే, సో వీటినే మనం అయస్కాంత బలరేఖలు అంటాము. ఇవి ఇన్విజిబుల్గా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్.
అంటే కంటికి అయితే కనిపించవు, కానీ వాటి యొక్క ప్రభావం అనేది మనకి స్పష్టంగా ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టి దగ్గరలో ఒక పిన్నీసో ఒక ఐరన్ పీసో పెడితే అది సర్టెన్ డిస్టెన్స్ వరకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ఆకర్షించుకోవడం మనం గమనించవచ్చు. అంటే మరీ దూరంగా ఉన్నవి కాదు, కానీ ఎంత వరకు అయితే, ఎంత పరిధి మేరకు అయితే ఈ అయస్కాంతంలో బలరేఖలు విస్తరించబడి ఉన్నాయో ఆ పరిధి లోపల ఉన్నటువంటి వస్తువులు ఏమైనా సరే, ఇనుప వస్తువుల్ని అది ఆకర్షించగలుగుతుంది. దానికి కారణం ఏంటంటే అంతవరకు కూడా అయస్కాంత బలరేఖలు అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. సో అయస్కాంత క్షేత్రం అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఇఫ్ ఏ మ్యాగ్నెట్ is placed on a smooth cardboard and some iron fillings are sprinkled around the magnet, then on gently mapping the cardboard, the iron fillings will arrange in themselves in a chain lines of forces. సో ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటే మనం సపోజ్ ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని, అంటే ఇది ఒక ట్యాగ్, మామూలుగా ఒక వైట్ పేపర్ ఇలాంటిది ఒక పెద్ద పేపర్ తీసుకొని దాన్ని ఇలా మనం ప్లేస్ చేసి దానిపైన సపోజ్ మ్యాగ్నెట్ కనుక పెట్టినట్టయితే, మ్యాగ్నెట్ పెట్టి దాని మీద ఐరన్ ఫిల్లింగ్స్, మనం కనుక ఇసుక రేణువులు లాంటివి ఐరన్ ఫిల్లింగ్స్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఎక్కడ చూస్తామంటే, మీకు ఐరన్ ఫిల్లింగ్స్ కావాలంటే అయస్కాంతం తీసుకొని ఇసుకలో మనం ఇట్లా ఆడిస్తే దానికి చిన్న చిన్న రేణువులు లాంటివి అతుక్కుంటాయి. వాటిని ఐరన్ ఫిల్లింగ్స్ అంటారు. సో ఒక ఐరన్ ముక్కని ఒక పేపర్ మీదో లేక ఒక కార్డ్బోర్డ్ అనమాట, అంటే అట్టముక్కలాగా, అంత మందం కాకుండా పల్చని అట్టముక్క అనేది పెట్టేసి దాని చుట్టూ మనం ఇసుక రేణువులంగా చల్లితే అవి ఈ రూపంగా మనకు లైన్స్ అనేవి కనబడతాయి. స్పష్టంగా ఒక లైన్ రూపంలో ఆ రేణువులన్నీ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. మనం చెల్లాచెదురుగా చల్లినప్పటికీ అవి ఒక లైన్ లాగా గీతల మాదిరి మనకి పేరుకోవడం మనం స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫ్లక్సెస్ని, అలాగే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ని మనం చూడొచ్చు ఫ్రెండ్స్. దీస్ లైన్స్ ఆర్ ఇమాజినరీ ఇన్ క్యారెక్టర్. ఈ లైన్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ టు పోల్ టు సౌత్ పోల్. సో మనకి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే విజిబుల్గా ఉండవు. అందుకనే ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం, కార్డ్బోర్డ్ ఎక్స్పెరిమెంట్. ఒక పల్చని అట్టపెట్టి లాంటిది, అట్టముక్క లాంటి దాన్ని తీసుకొని దానిపైన మ్యాగ్నెట్ పెట్టి దాని చుట్టూ ఐరన్ ఫిల్లింగ్స్ కనుక మనం స్ప్రింకిల్ చేస్తే అవి ఇలాగా లైన్స్ రూపంలో ఫామ్ అవడం మనకి గమనించవచ్చు. సో ఇవి మనకి రియాలిటీలో అయితే మనకి కనబడవు, కంటికి కనిపించవు, అంత మాత్రాన అక్కడ లేవు అనుకోకూడదు. సో ఇవి ఎప్పుడు కూడాను నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి. బయట వైపు అయితే నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంటాయి, అదే లోపల వైపు అయితే సౌత్ నుంచి నార్త్ పోల్కి వస్తూ ఉంటాయి. సో ఈ అయస్కాంత బలరేఖల సమూహాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు ఫ్రెండ్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్న అయస్కాంత బలరేఖలు ఉన్న ఒకటే. సో తర్వాత టాపిక్ మనం చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో మనం దీన్ని క్లియర్గా గమనించినట్టయితే ఇంకా మన నార్త్ పోల్ నుంచి ఈ బలరేఖలు అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి కదా. సో మనకి విజిబిలిటీ అనేది ఇలా ఉంటుంది నార్త్ పోల్ నుంచి. అదే మనం సౌత్ పోల్ గురించి చూసుకున్నట్టయితే, ఇది సౌత్ పోల్ అనుకుంటే దీనివైపు వచ్చే లైన్స్ అన్నీ కూడా ఇన్వర్ట్గా ఉంటాయి, ఇన్కమింగ్ అయి ఉంటాయి. ఎందుకంటే సౌత్ పోల్లోకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా నార్త్ పోల్ నుంచి బయటికి వెళ్తాయి, సౌత్ పోల్ నుంచి సౌత్ పోల్కి లోపలికి వస్తూ ఉంటాయి బలరేఖలు అనేవి. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటెక్ జాబ్ న్యూస్ ఏపీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ మీకోసం మేము చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను నా స్టూడెంట్స్ ఎంతో వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఇస్ గోపి నాయక్ సైనింగ్.